హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ ఎగ్ బుర్జీ. ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు వేసుకోవాలి, పచ్చిమిరపకాయలు అవి కొంచెం వేయించుకుందాం. ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలండి. ఈ టైంలో టమాటా వేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం వేగాయి కదా, టమాటా వేసుకున్నాను. టమాటా వేసిన తర్వాత సాల్ట్ వేస్తే టమాటా త్వరగా మగ్గుతుంది. మూత చూద్దామండి. టమాటా మగ్గింది. ఈ టైంలో కారం వేసుకోవాలి. మేము మసాలా కారం ఇంట్లో ఆడించుకున్న మసాలా కారం వేస్తామండి. ఇది కొంచెం వేగిన తర్వాత ఎగ్స్ కొట్టి ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఎగ్ కట్ చేసి వేసుకోవాలి. నెమ్మదిగా కలుపుకుంటే సరిపోతుంది, కొంచెం కొంచెంగాను. ఎగ్ బుజ్జి రెడీ అయిపోయిందండి. ఉల్లిపాయలు అయితే చిన్నగా కోసుకోవాలి, పచ్చిమిరపకాయలు చిన్నగా కోసుకోవాలి. కరివేపాకు వేయటం వలన నీసు వాసన రాకుండా ఉంటుంది. ఈ టైంలో కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది. ఎగ్ బుజ్జి రెడీ అయిపోయిందండి. మీకు నచ్చితే ఇందులో చాట్ మసాలా కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. రోటీతో కానీ రైస్తో కానీ తింటే సూపర్ ఉంటుంది. మీరు కూడా చేసి ఎలా వచ్చిందో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.